कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अपरिमितमुलैన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగ ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి ఉన్నత పదముల వనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురుడు తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిషగతులకు అభ్యాసయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. దీపావళి పండుగ, దీపావళి పర్వదినము దాదాపుగా 5 రోజులు ఈ పండుగ జరుపుకునే విధానాలుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చేటువంటిది దీపావళి పండుగ. నరక చతుర్దశితో ప్రారంభమైనటువంటిది. నిన్న, ఈ పూట, రేపు కూడా ఈ పండుగ వాతావరణం ఉంటుంది. పండుగ వచ్చిందని చెప్పనంటే అందరికీ కూడా సంబరం, ఆనందం, పారవశ్యం, కొత్త జీవితాన్ని ఆరంభం చేసినట్లుగా అందరూ కూడా వెలుగుతారు. ఏదో మరొక లోకంలోకి ప్రవేశించామా అన్నట్లుగా కూడా ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే మనం ఈ లోకంలోనే ఉన్నామా, వేరే లోకానికి ఏమైనా వచ్చామా అన్నటువంటి విధానము. అందరూ కూడా సంతోషంగా, ఆనందకరంగా ఈ 3 రోజులు 4 రోజులు పాత జీవితాన్ని మర్చిపోయి నూతన జీవితాన్ని సంతరింపజేసుకునే విధానము. ఎక్కడో దూర బంధువులు కూడా వచ్చి పలకరించేటువంటి సందర్భము. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు అందరితో కూడా ఒక ముచ్చట సంతోషం. విధంగా అప్పుడప్పుడు మానవ జీవితంలో ఇలాంటివన్నీ కూడా వచ్చి పలకరించిపోతూ ఉంటాయి. మానవుని జీవితం రొటీన్ జీవితం. లేకోవటము, తినటము, పడుకోవటం, పనులు చేసుకోవటం, ఆఫీసు పోవటం, వ్యవసాయం చేసుకోవటం. ఈ ప్రకారంగా ఒక యాంత్రికంగా జరిగిపోయేటువంటి జీవితానికి వెలుగులు ప్రసాదించే విధానముగా మధ్యలో కాస్త వాడిని పలకరించి, సంతోషపరిచి, ఆనందపరిచి, కొత్త బట్టలు, పిండి వంటలు, అందరితో కూడా పలకరింపులు, వాళ్ళతో వీళ్ళతో మంచిగా కలిసి స్నేహభావనతో వ్యవహరించటాలు, ఇవి ఎప్పుడప్పుడు మనకి సంక్రాంతి కానీ దీపావళి పండుగ కానీ ఇట్లా వచ్చేటువంటివన్నీ కూడా జీవితంలో నూతనత్వాన్ని,
ఆ, ప్రసాదించే విధానముగా ఉన్నటువంటివి. అది ప్రధానంగా ఏంటంటే ఈ పండుగలు కొంచెం ఆర్థిక పరిస్థితులు కలిగినటువంటి వారికి మాత్రం బాగానే ఉంటాయి. కానీ మధ్యతరగతి జీవితం జీవించేటువంటి వాళ్ళ మీద నడ్డి ఇరిగే విధానంగా కూడా ఖర్చులు పడి కోలుకోని విధానంగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పండుగ వాతావరణం అందరూ చేసుకుంటున్నప్పుడు వాడు చేసుకోవాలి కాబట్టి ఇంకా కొంత ఆర్థికంగా కూడా దెబ్బతిని బాధపడే పరిస్థితులు కూడా వస్తాయి ఈ పండుగల వల్ల. ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నటువంటి వారికి మాత్రం పండగే ఆనందకరంగా జరిగిపోయే విధానం. ఈ ప్రకారంగా మానవ జీవితం ఎప్పుడూ కూడా సమస్యలతో, దుఃఖములతో, వేదనలతో, బాధలతో, అనేకటువంటి కలతలతో సాగిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి జీవితాన్ని కాస్త మధ్యలో ఒక ప్రకాశము, మెరుగుదల, ఎలుగులను ప్రసాదించే విధానముగా మనకు ఈ పండుగలు అనేటువంటి మహాత్ములు ఏర్పాటు చేసిన విధానము. ప్రధానముగా భారత భాగవతాదులు ఈ పండుగలకు మూల సూత్ర ప్రాయాలుగా ఉన్నటువంటివి. వాట్ల నుంచే మనకి ఈ పండుగ వాతావరణాలు అనేటువంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఈనాడు చూసినట్లయితే దీపావళి పండుగ ఏమిటయ్యా అని చెప్పనంటే, నరకాసురుడు లోకాలను బాధించటం, వేధించటం, హింసించటం, చాలా ఘోరంగా ప్రవర్తించినటువంటి ఒకానొక అసుర ప్రవృత్తి కలిగి మరి మానవతా విలువలు లేకుండా అందరినీ కూడా బాధించే విధానముగా ఉన్నటువంటి నరకాసురుడు కృష్ణ పరమాత్మల వారి అనుగ్రహముతో వాడు మరి వారి చంపటం కారణంగా అందరూ కూడా పండుగ చేసుకుంటున్నటువంటి వాతావరణం. ప్రతి సంవత్సరం మనకి ఈ నరక చతుర్దశి కార్యక్రమం జరుపుకుంటూనే ఉంటాం. అయితే వాటిల్లో ఉన్నటువంటి పారమార్థిక అంశాలని కొద్దిమంది మాత్రమే అధ్యయనం చేసే విధానం ఉంటుంది. సర్వసాధారణంగా అందరికీ కూడా అర్థమైన విషయం ఏంటంటే దుష్టతనం, దుర్మార్గ విధానం, ఇతర జీవులను బాధించటం, వేధించటం, హింసించటం, ఇలాంటి ప్రవృత్తి అనేటువంటిది లేకుండా ఉండాలి, మంచిగా జీవించాలి అనే ఒక సందేశాన్ని ఈ పండుగ మనకి అందిస్తున్నటువంటిది. నరకాసురుడు అందరినీ బాధించటం కారణంగా హతుడై ఈనాడు మనం పండగ చేసుకుంటున్నాం అని చెప్పానంటే వాడు ఏ ప్రకారంగా లోకానికి లోకకంటకుడుగా ప్రవర్తించాడో అలాంటి ప్రవృత్తి మనలో ఉండకూడదు అనేది కూడా కొంత ఒక సందేశాత్మకముగా మానవాళికి ఇచ్చేటువంటి యొక్క ఉద్దేశం. మన లోకంలో చూస్తూ ఉంటాం, నరకాసురులు లేరా అని చెప్పానంటే ఇంకా వాళ్ళు అలాంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. నరకాసురుడు పూర్తిగా పోలేదు. వివిధ రూపాలలో మానవుల్లోనే అతడు నివసిస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళకు ఒక సందేశం ఈ పండుగ అన్నమాట. ఈ ప్రకారంగా వాడు ఇట్లా ప్రవర్తించడం కారణంగానే మరి అతడు నిహతుడయ్యాడు. కనుక మీరు అలాగా ప్రవర్తించమాకండి, మంచిగా జీవించండి, భగవంతుడు మెచ్చుకుంటాడు, 10 మంది కూడా ఆదరిస్తారు, మంచిగా భావిస్తారు అనే ఒక మానవాళికి ఒక అహింసా ప్రవృత్తి మార్గాన్ని ప్రబోధించే విధానముగా ఉన్నటువంటిది పండుగ. ప్రతి దాంట్లో కూడా ఒక సందేశం ఉంటుంది. అటు సామాజిక సంబంధమై ఉన్న సందేశం ఉంటుంది, పారమార్థిక సంబంధమైనటువంటి సందేశము ఉంటుంది. ఆ విధంగా మనకి మహాత్ములు ఈ పండుగలను చూపించారు. ఇటు వ్యవహారికంగా చూపించారు, ఇటు పారమార్థికంగా కూడా దాంట్లో జ్ఞానపరంగా ఉండేటువంటి అంశాలని చూపించారు. పారమార్థికంగా ఉన్నటువంటి అంశాల పరిశీలన చాలా వరకు చాలామంది దాని జోలికి పోరు. ఈ పండుగ వాతావరణం, పండుగ ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఎలాంటి పిండి వంటలు చేసుకోవాలి, ఎవరెవరిని పిలుచుకోవాలి, ఎవరెవరికి
ఇవన్నీ కూడా పెట్టాలి. ఇలాంటి కార్యక్రమాలకి చాలామంది ప్రాముఖ్యత ఇస్తారు. అంతవరకే వాళ్ళ దృక్పథం కలిగి ఉంటుంది. కొద్దిమందో దాంట్లో ఉన్నటువంటి ఒక పండుగ సందేశాన్ని లోకానికి అందిస్తారు. కొంతమంది నరకాసురులాగా ప్రవర్తించమాక మంచిగా ప్రవర్తించు, భగవంతుడిని అనుగ్రహిస్తాడు అనే విధానంగా ఒక నీతి సందేశాన్ని గ్రహించేటువంటి వాళ్ళు కొద్దిమందే మనకు కనపడతారు. ఇంకా తాత్విక పరంగా చూసినట్లయితే తాత్విక కోణములో దర్శించే విధానం జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారు, మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే దాంట్లో ఉన్న పరమార్థం ఏమిటి, జ్ఞానపరమై ఉన్నటువంటి అంశం ఏమిటి అనేది వాళ్ళు చూసే విధానం ముఖ్యంగా ఉంటుంది. అందువల్ల శ్రీ స్వరాజ్యాశ్రమం స్వామివారి ప్రధానంగా ప్రతి అంశాన్ని కూడా మనకి పారమార్థిక కోణంలోనే, అంతరార్థ కోణంలోనే వారు మనకి చూపించే విధానం కనబడుతుంది. వారి గ్రంథాలలో కూడా ప్రతి అంశం మనకి జ్ఞానపరంగా ఉన్నటువంటి అంశాన్ని మనకు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. సరే, ఈ ప్రకారంగా ఈ నరకాసురుడి యొక్క ఆవిర్భావం చూసినట్లయితే కృతయుగంలో, దాదాపు కృతయుగమే, అప్పట్లో శ్రీమన్నారాయణుడు ఈ హిరణ్యాక్షుడిని సంహరించడానికి ఆయన యజ్ఞవరాహ రూపముగా రావడం జరుగుతుంది. అనగా కథాంశంలో పోయినట్లయితే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపు ఇద్దరు కూడా అన్నదమ్ములు. దాంట్లో పెద్దవాడుగా ఉన్నటువంటి హిరణ్యాక్షు వాడు మహా క్రూర స్వభావం గలవాడై సమస్త మానవాళిని బాధిస్తూ వేధిస్తున్నటువంటి వాడై వాడు చేసిన పని ఏమిటంటే ఈ భూమంతటిని కూడా ఓ చాపగా చుట్టి సముద్రంలో పారవేశాడు. పారేసినప్పుడు మరి భూమాత శ్రీమన్నారాయణుని ప్రార్థించగా ఆ స్వామివారు యజ్ఞవరాహ రూపముగా అవతరించి ఆ భూమిని 2 చేతులతో లేవనెత్తి తన యొక్క కొమ్ముల మీద దాన్ని నిలిపి ఆ భూమిని కాపాడిన విధానంగా మనకు చరిత్ర చెప్పేటువంటి అంశము. ఆ సందర్భములో మరి శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపముగా వచ్చి 2 చేతులతో స్పృశించటం కారణంగా ప్రవశించినటువంటి ఆ భూమాత, ఆమె నుండి ఏర్పడేటువంటి వాడే ఈ నరకాసురుడుగా చెప్పేటువంటి కథాంశము. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడుగా జీవితాం కనుక శ్రీదేవితో ఎప్పుడు కూడా వైకుంఠమునందు అనివాసముగా ఉండేటువంటి స్వామి. కాబట్టి భూదేవి ఆమె వద్దకు రావడం చాలా తక్కువ. స్వామివారు ఎక్కువగా శ్రీదేవి చెంతనే ఆయన వైకుంఠంలో నివాసంగా ఉంటాడు. ఏవో కొన్ని సందర్భాలలో మాత్రమే స్వామివారు శ్రీ భూదేవి వద్దకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి హిరణ్యాక్షుడు ఆ యొక్క భూమిని అంతటినీ కూడా చుట్టి సముద్రంలో పారవేశాడు. విలువల్లాడిపోయింది భూమాత. ఆమెను కాపాడటానికి ఆయన గారు అవతరించి యజ్ఞవరాహ రూపముగా వచ్చి ఆ విధంగా కాపాడినటువంటి సందర్భము. ఆ సందర్భములో పుట్టినటువంటి వాడే ఈ నరకాసురుడు అనేటువంటి అతడుగా, అనగా యజ్ఞవరాహ రూపమైనటువంటి శ్రీమన్నారాయణునికి భూమికి పుట్టినటువంటి వాడు ఈ నరకాసురుడు. నరకాసురుడని వాడి పేరు. అక్కడి నుంచి వాళ్ళు పెరిగి పెద్దవాడే లోకకంటకుడై అందరినీ కూడా హింసిస్తూ బాధిస్తూ ఎక్కడెక్కడ ఉన్నటువంటి రాచకన్యలందరినీ కూడా తీసుకొచ్చి బంధించి చేసిన విధానము. ఆ తర్వాత కాలంలో మరి దేవేంద్రాదులు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా, కృష్ణ పరమాత్మను ప్రార్థించగా, మరి కృష్ణ పరమాత్మల వారు సత్యభామ సమేతుడైపోయి మరి ఆ నరకాసురుడు ఏర్పాటు చేసుకున్నటువంటి భూ దుర్గమును, జల దుర్గమును, అగ్ని దుర్గమును, వాయు దుర్గాలను కూడా భేదించి ఉన్నటువంటి యొక్క రాక్షసులను వధించి చివరికి మరి సత్యభామ కూడా ముచ్చటబడి కాశీ యుద్ధం చేస్తుంది. కానీ నరకాసురుని సంహరించింది మాత్రం కృష్ణ పరమాత్మే. మనకు భాగవతంలో 10వ స్కందంలో చూసినట్లయితే
ముచ్చటపడి కాసేపు సత్యభామ యుద్ధం చేస్తుంది కానీ నరకాసురును సంహరించింది మాత్రం కృష్ణ పరమాత్మే. ఈ ప్రకారముగా నరకాసురుడు వధ జరగటంతో లోకములన్నీ కూడా సంతోషించాయి, ఆనందించాయి, పరవశించాయి. ఆ పారవశ్య విధానమే ఈనాడు ఈ దీపావళి పండుగగా చేసుకునేటువంటి విధానము. ఈ ఒక సంతోషం మానవుని కలిగేటువంటి ఒక సంతోషాన్ని వ్యక్తం చేసుకోవటానికి ఒక సందర్భముగా ఏర్పాటు చేసుకునేటువంటివి ఈనాడు అందరూ కూడా ఇంటింట ఎంతో సంతోషం కాల్చేటువంటి టపాసులు, కాకర పువ్వొత్తులు, అనేక రకాలైనటువంటి యొక్క ముందు సామాగ్రి అంతటిని కూడా వాళ్ళు పోటీపడి ప్రతి ఇంటికాడ పోటీపడి ఖర్చు పెట్టేటువంటి విధానము. దీని మీద చాలామంది ఆక్షేపణలు కూడా లేవదీసే అంశాలు ఉన్నాయి. ఈ విధంగా మానవులు ఈ ధనాన్ని అంతటినీ కూడా ఈ రూపకంగా మందుల రూపంగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారే. ఈ ధనాన్ని కనుక పేదలకు ఏమైనా వినియోగించినట్లయితే ఎన్ని కుటుంబాలు బాగుపడేయో అనేది కూడా చెప్పేటువంటి విజ్ఞులు వాళ్ళు ఉన్నారు. వైజ్ఞానికంగా కూడా ఈ మందులన్నీ కాల్చడం కారణంగా దాంట్లో ఉన్నటువంటి యొక్క బాష్పవాయువులు లాంటి కొన్ని విషప వాయువులు గాలిలో చేరి అవన్నీ కూడా ఆ ధూమాన్ని పీల్చడం కారణంగా గుండె జబ్బులు లాంటివి కూడా వస్తాయని చెప్పేసి కొంత విజ్ఞానవేత్తలు, వైజ్ఞానికులు మాట్లాడేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా మానవులు తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకోవటానికి ఈ రూపకంగా చేసేటువంటి పని. ఈ ముందు సామాగ్రి కాల్చేటువంటి దానం చూసినట్లయితే మనం చాలా సందర్భాలలో చూస్తూ ఉంటాం. ఎలక్షన్స్లో ఎవరు గెలిచినట్లయితే వాళ్ళ గెలుపు యొక్క ఉత్సాహాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేసుకోవటానికి కాల్చే విధానాలు ఉంటాయి. ఇంకేదైనా పెళ్ళిళ్ళు, పేరంటాల సందర్భాలలో కూడా ఈ విధంగా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. ఇలాగా మరి చూసినట్లయితే ఈ సంతోషంగా ఉండేటువంటి యొక్క కార్యక్రమాలే కాదు, ఈనాడు మరి కొత్తగా ఏర్పడేటువంటి విధానం ఏంటంటే ఎవరైనా తనువు సాలించి చనిపోతే అలాంటి వాళ్ళని తీసుకుపోయే విధానాలు కూడా వాళ్ళు సంతోషంగా కాల్చుకుంటూ తీసుకుపోతా ఉన్నారు. పూర్వకాలం అయితే గంట వాయిస్తూ కాస్త మౌనంగా ఆ ధూపం చూపిస్తూ కొంచెం బాధతో తీసుకుపోయే పరిస్థితి ఆ కాలం ఉండేది. అది పోయింది ఈనాడు. సో అందరూ కూడా టపాకాయలు కాలుస్తూ అందరు ఊరేగింపుగా సంతోషంగా ఎట్లా పెళ్ళికి ఎట్లయితే ఊరేగింపుగా తీసుకొచ్చి వాడికి ఏర్పాటు చేశారో అలాంటి సంతోషమే, చనిపోయినా సంతోషమే, వాడు బతికున్న సంతోషమే, వాడి పెళ్ళైన సంతోషమే, పుట్టినరోజు అన్ని సంతోషాలకి ఈనాడు టపాసులు కలిసేటువంటి విధానాలు మన లోకంలో చూస్తూ ఉన్నాము. ఏవో వాళ్ళలో ఏర్పడ్డటువంటి మానసిక ఉల్లాసాన్ని వ్యక్తపరుచుకోవటానికి ఈ టపాసుల రూపకంగా చేసేటువంటి కార్యక్రమం అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాం. దీపావళి పండుగ రోజున ఇంతకుముందు చూసే విధానం అయితే వేరే సందర్భాలలో కూడా ఇలాంటివన్నీ కూడా చేసే విధానం చూస్తూ ఉన్నాము. సరే, ఈ ప్రకారంగా చూసినట్లయితే ఈ పండుగలో ఉన్నటువంటి పరమార్థము వ్యావహారిక సంబంధ, నీతి సంబంధమై ఉన్న అర్థాల మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మంచి జీవితాన్ని జీవించాలి, ఇతరులకు ఉపకారంగా జీవించాలి, హింసా సంబంధమై ఉన్న జీవన విధానం జీవించకూడదు. అలా జీవించినట్లయితే భగవంతుని చేత శిక్షింపబడతాడు అన్నటువంటి ఒక నీతి సంబంధమై ఉన్నటువంటి సందేశాన్ని అందుకోవటం అనే సామాజిక అంశములుగా చేరి ఉండగా, ఇక తాత్విక కోణంలో పోయినట్లయితే మరి ఇక్కడ నరకాసురుడు అని చెప్పిన మాట చూసినట్లయితే మన శరీరములో ఉన్నటువంటి వాటిలో అన్నింటికంటే మహాప్రమాదమై ఉన్నటువంటిది ఈ అహంకారాన్ని చెప్పేటువంటి యొక్క విషయం. కనుక మిగతా ఇంద్రియాలన్నీ కూడా మనం వాడుకుంటూ ఉన్నాం, ఆయా పనులకు వాడుకుంటూ ఉన్నాము. కానీ 14వ వాడుగా ఉన్నటువంటి మనకు కింద నేను చూసినట్లయితే పృథివీ పంచకం చూసినట్లయితే పృథివీ పంచకం కర్మేంద్రియములు, జల పంచకం శబ్దాది విషయాలు, అగ్ని పంచకం నేత్రాది ఇంద్రియాలు, వాయు పంచకం మరి పంచ ప్రాణములు, ఆకాశ పంచకం చూసినట్లయితే జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ అహంకారం అనబడేటువంటిది 14వ అంశముగా చెప్పేటువంటి విధానము. కనుక ఈ అహంకారము అనబడేటువంటిదియే ప్రతి ఒక్క వ్యక్తి యందు కూడా
మరి ఒక వ్యావహారిక విధానంలో అపకీర్తి పాలు చేయటం కానీ, పారమార్థిక మోక్ష విషయంలో పూర్ణముగా అడ్డుతగలటం కానీ, అన్నింటికీ కారణం ఈ అహంకారాన్ని చెప్పటం జరుగుతుంది. నిర్మమో నిరహంకార సహశాంతిం అధిగచ్చతి అని గీత. నిర్మమ నిరహంకార సహశాంతి. అహంకారం ఉన్నటువంటి చోట ఈ మమకారం అనేది బాగా చేరుతుందని చెప్పని అంటారు. అహంకారం ఉన్నదా అంటే ఈ మమకారం ఉంటుంది. మమ అంటే నా యొక్క, నా వాళ్ళు, నాది, నావి, నావి, ఈ మొత్తం నావి అనే విధానంగా అనధికారి చేష్ట అని చెప్పని అంటారు. ఈశావాస్యం ఇదం సర్వం. ఈ నామరూపాత్మకమై ఉన్న జగత్తంతా కూడా ఈశ్వరుని చేత ఆవాస్యమై ఉన్నది, ఈశ్వరుని చేత వ్యాపకమై ఉన్నది. ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క సొత్తు అనేటువంటి యొక్క భావన భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది. సమస్తం కూడా ఈశ్వరుడే, శ్రీమన్నారాయణుడి. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం అని ప్రకారముగా ఒక భక్తి భావనగా ఉన్నటువంటి వారు మమకార భావాన్ని ఎక్కువగా వాళ్ళు పెట్టుకోరు. అంత భగవద్భావనే ఉంటుంది. అంత పరమాత్మ యొక్క మయము, పరమాత్మ యొక్క అనుగ్రహము, ఈశ్వరానుగ్రహము, ఈశ్వరుని యొక్క ఇలాగా ఒక దైవ భావన మనసులో పెంపొందింపజేసుకుని ప్రతి కార్యంలో కూడా వాళ్ళు పరమాత్మనే ముందు పెట్టుకుని తమ జీవన గమనాన్ని కొనసాగించుకుంటూ పోతారు. అది భక్తి విధానములో, సాత్విక విధానములో చేరి ఉన్నటువంటి అంశం. ఈ భక్తి ఇలాంటి తాత్విక అంశము లేకుండా ఉన్న చోట పూర్తిగా అహంకారం అనేటువంటిది వచ్చి కూర్చుంటుంది. ఈ అహంకారం అనేది వచ్చినప్పుడు దాంట్లో ఈ మమకారం అనేది కూడా పుటకరిస్తుంది. ఈ మమకార భావనతో వాడు విశ్వంలో ఉన్నటువంటివన్నిటిని కూడా కబలించి వేసేటువంటి ప్రయత్నమే చేస్తాడు. ఎవరెవరు అడ్డు వస్తే వాళ్ళందరినీ కూడా హతమార్చే ప్రయత్నం చేస్తాడు. తనకు అడ్డు లేకుండా నిష్కంటకంగా చేసుకోవటానికి ఎంతటి వాళ్ళను కూడా మత్తు పెట్టే విధానంగా అతడు వ్యవహరిస్తూ ఉంటాడు. కనుక వానికి ఏంటంటే ఈ వనరులు ప్రధానమైనటువంటిదే. జీవితంలో అనేక వనరులు సమకూర్చుకోవడమే జీవిత పరమార్థముగా వాడు భావిస్తాడు. ముఖ్యంగా అనగా మానవ జీవితం ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, ఏమి చేసుకొని వచ్చింది, ఏమి చేసుకుంటే ఎలాంటి యొక్క తాత్వికమైన ఫలితం పొందే అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా ఇలాంటి ఈ భావం రావాలి. ఈ కోణంలో మనిషి ఎదగాలి. అలాగా ఎదగటానికే మానవ జీవితం అనేది కూడా పరమాత్మ మనకి ఏర్పాటు చేసిన సందర్భం. అలాంటి మానవ జీవిత వికాసం పొందింపజేసుకోవటానికి ఈశ్వరుడు చక్కగా మనకి వేదాన్ని అందించాడు. 108 ఉపనిషత్తులను ప్రసాదించాడు. అవి అర్థం కాకపోతే ఇంకా సులభంగా ఉండేట్లుగా భగవానుడే స్వయంగా ఉపనిషత్తుల సారముగా భగవద్గీతను అందించాడు. ఆ భగవద్గీతకు అనుగుణ్యముగా బ్రహ్మసూత్రములు కానీ, ఇంకా మహాత్ముల యొక్క రచనలు కానీ, ఎంతోమంది తత్వవేత్తలు మానవ ఉద్ధరణ కోసంగా వాళ్ళు కృషి చేశారు, శ్రమించారు. వివేకానందాది మహాత్ములు అందరూ కూడా మానవతా విలువలు పెంపొందింపజేయటానికి, మానవ జీవితాన్ని ఉద్ధారకం చేయటానికి ఎలాంటి యొక్క సందర్భాలను ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా వాళ్ళు మనకి ఏర్పాటు చేసిన విధానము. కనుక ఆ మార్గంలో ప్రయాణం చేసినట్లయితే వచ్చిన జీవితం ధన్యత చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితం పరమార్థ తత్వంలో పండిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే ఈ తాత్వికమునకు దూరం అయిపోయి మానవుడు అహంకారాన్ని బాగా నెత్తినెక్కించుకుని, మమకార భావాలు బాగా పెంపొందింపజేసుకొని ఈ విశ్వంలో ఉన్నటువంటివన్నిటినీ కూడా తన వశం చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం కొల్లగొట్టుకు రావటమే. ముఖ్యంగా నరకాసురుడు చేసే పని ఏమిటని చెప్పానంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటివన్నిటిని కూడా కొల్లగొట్టుకు రావటం, తన యందు నిశ్శబ్దంగా పెట్టుకోవటం అనేటువంటి ఒక వృత్తి అన్నమాట. ఇలాంటి వృత్తి మరి ఎవరి యందు ఉన్నా కానీ అది నరకాసురునికి చేరేటువంటి యొక్క అంశమే. అది నరకానికి ఒక ద్వారం. మమకార భావాలు పెంపొందింపజేసుకుని అహంకారంతో విర్రవిగేటువంటి వారికి ఏమొస్తుందో ఆయన చెప్పనంటే నరక ప్రాప్తి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్ అని పరమాత్మ కూడా చెప్పిన మాట. తస్మాత్ ఆ కారణం చేత ఏతత్ త్రయం త్యజేత్, ఈ మూడు కూడా వదిలిపెట్టు అని చెప్పి అన్నాడు.
నరకస్య ద్వారం, నరకానికి ద్వారములుగా ఉన్నటువంటివి ఏమిటంటే కామః క్రోధః తదా లోభః అన్నాడు. ఈ కామము, క్రోధము, లోభము ఈ మూడింటిని కూడా ఇముడ్చుకుని వాటిని ప్రధానముగా చేర్చుకొని వాటిని ఆశ్రయించి జీవించేటువంటి యొక్క అహంకారముతో చేరి ఉన్నటువంటి జీవుడు, అహంకార తత్వము కలిగి ఉన్నటువంటి జీవుడు ఈ మూడింటిని కూడా దగ్గర కలిగి ఉంటాడు. కామము, క్రోధము, లోభము అనబడేటువంటి ఇలాంటి వాటితో ఏ యొక్క జీవుడు ప్రధానంగా తన జీవన విధానం కొనసాగించుకుంటూ ఉంటాడో అలాంటి ఆ జీవులు ఈ పాపరాశిని సంపాదించుకుని నరకానికి పోయే విధానం. నరకస్య ద్వారం పరమాత్మ అన్నమాట. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మన. తన వ్యక్తిత్వమును పతనం చేయటమే కాకుండా నరకానికి దోవ చూపే విధానముగా ఉన్నటువంటివి ఈ మూడు. కాబట్టి తస్మాత్ ఏతత్ త్రయం త్యజేయత్, ఈ మూడు కూడా వదిలిపెట్టు అని చెప్పి అన్నాడు. అవన్నిటినీ కూడా తొలగింపజేసి అహంకారమును పూర్తిగా నశింపజేసి మా యొక్క జీవుణ్ణి ఉద్ధారకం చేసే దానికోసముగా ఏర్పడేటువంటివే మరి ఈ యొక్క జ్ఞాన వాంగ్మయం అంతయు కూడా మహాత్ముల సందేశం అనేటువంటిదంతా కూడా. అందుచేత మరి ఈ యొక్క మానవునిలో ఏర్పడ్డటువంటి అహంకార ప్రవృత్తి ఇది మమకారములను బాగా ఆశ్రయించి నాది 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 నావి నావి ఈ విధముగా ఈ భావాలు పెంపొందింపజేసుకుని ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పనంటే తనకంటే అన్యముగా ఉన్నటువంటి వాటి మీద శత్రుత్వ భావాలు పెంపొందింపజేసుకుంటాడు. చేయరాని కార్యాలని, ఘోర కార్యాలను చేసి ఇతరులను హింసించి బాధించి ఈ పాప సముదాయాన్ని సమవర్జన చేసుకున్నటువంటి వాడు తాను పొందేది నరకమే తప్ప ఇంకేం లేదే. అందులో నరకాసురుడు అని చెప్పనే మాట కూడా మనకి చెప్పినటువంటి మాట. అలాంటి ఆ విధానం అప్పుడెప్పుడో కృతయుగంలో జన్మించాడండి వాడు. ఆ తర్వాత కాలంలో వాడిని పరమాత్మ అంతమొందించాడు అని ఈ ప్రకారం కథాంశములు చెప్పుకొని అంతవరకు ఆగిపోయి వాడు పుట్టాడు, లోకాలను బాధించాడు, పరమాత్మ వాడిని అంతమొందించాడు, అయిపోయింది, పండుగ చేసుకుంటున్నాం అనేటువంటి ఒక భావమే. కానీ దాంట్లో అది ఉన్నటువంటి విధానం ఏమిటి, మనలో ఏమైనా అలాంటి యొక్క స్వభావాలు ఏమైనా ఉన్నాయా, మనం ఆ ప్రకారంగా ఏమైనా ఇతరులను బాధించే విధానంగా చేస్తూ ఉన్నామా, ఏమి మన కొరగానటువంటి యొక్క మమకార భావాలు పెంపొందింపజేసుకొని జీవితాన్ని దానికోసంగానే హెచ్చించి ఉన్న జీవితాన్ని దుర్భరప్రాయం చేసుకుంటున్నామా అనేటువంటి కోణంలో ఆలోచన చేసేటువంటి వాడు ఉద్ధారకం అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం చారిత్రాత్మక అంశముల వరకు మాత్రమే పరిమితమైపోయి చరిత్ర ఈ ప్రకారంగా జరిగింది కాబట్టి వాడు లేడు కనుక తత్కారణంగా మేము ఈ పూట పండుగ జరుపుకుంటున్నాము అనేది సాధారణంగా లోకంలో అందరి యందు చేరి ఉండేటువంటిది. కానీ అలాంటి వాడు ఎలాంటి విధానములు కలిగి ఉన్నటువంటి వాడు, అలాంటి స్వభావాలు మనలో ఉన్నాయా అనేటువంటి విధానంగా ఎవరికి వారు అలాంటి యొక్క ప్రవృత్తి విధానము, అలాంటి మనస్తత్వ విధానము మనలో ఏమైనా చేరి ఉన్నాయనేటువంటిదిగా చూసుకున్నటువంటి వాడు ఉద్ధారకుడు అయ్యే అవకాశం ఏర్పడుతుంది. నిలువుట అద్దం మన ముందు ఉన్నది అని చెప్పనంటే అది మన యొక్క స్వరూప ఆకారాన్ని వ్యక్తపరిచే విధానంగా అద్దం ఉంటుంది. అట్లాగా మనకు చరిత్రాత్మకమై ఉన్నటువంటి ఘట్టాలన్నీ కూడా మనకి అద్దం లాంటివి అన్నమాట. కనుక అద్దంలో ఉన్నటువంటి యొక్క ఆకారాలు మనలో ఏమన్నా అలాంటి గోచరించే విధానంగా ఉన్నాయని చెప్పి చూసుకుని తన జీవన విధానాన్ని మలుపు తిప్పుకొని మార్చుకొని అలాంటి స్వభావాలు ఏమైనా ఉంటే కూడా తొలగింపజేసుకొని దైవ భావాలను పెంపొందింపజేసుకొని తాత్విక అంశములు పెంపొందింపజేసుకొని సర్వమానవుల పట్ల ఒక ప్రేమ భావన కలిగి విద్వేషాలు లేకుండా మమకార మోహాలు లేకుండా ఇలాగా పరివర్తన సంబంధమై ఉన్నటువంటి జీవన విధానాన్ని వ్యక్తి ముఖ్యంగా తెచ్చుకోవటానికి మనకి ఇచ్చినటువంటి ఈ పాత్రలన్నీ కూడా అసలు ఏర్పడ్డాయా అనేది కూడా చూసినట్లయితే సందేహాస్పదమే. ఎందుకని చెప్పానంటే మీరు గమనించండి, వాడు పుట్టింది ఎప్పుడు అని చెప్పానంటే కృతయుగం 18 లక్షల చిల్లరి. కృతయుగం తర్వాత ద్వాపర యుగం, అది 12 లక్షల చిల్లరి, 12,00,000 ఉంది దానికి చిల్లరి. అట్లాగా ద్వాపర యుగం 8 లక్షల చిల్లర అన్నమాట. కలియుగం చూస్తే
4,32,000గా చెప్పామాట. మరి ఆ కృతయుగములో హిరణ్యాక్షుడు లోకాలను బాధిస్తూ ఉంటే భూమిని సముద్ర గర్భంలో పారవేస్తే దాన్ని ఆ భూమాత ప్రార్థిస్తే స్వామివారు యజ్ఞవరాహ రూపముగా వచ్చి ఆ భూమి ఎత్తి కాపాడిన సందర్భము అన్నారు. అప్పుడు పుట్టినవాడు ఎప్పుడు అంటే కృతయుగంలో పుట్టినవాడు. వాడు ఎప్పుడు మరణించాడు అనే విషయం చూస్తే కృత, త్రేత, ద్వాపర యుగాంతం కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. ఈ మధ్యకాలంలో దాదాపుగా ఎన్ని లక్షల సంవత్సరాలు మీరు చూడవచ్చు అన్నమాట. ఎంత కాలం పాటు వాడు ఉన్నాడా అనేటువంటి విషయం కూడా అంత లెక్క ఎవరో కూడా చూసే విధానం కాదు. కాబట్టి ఈ ప్రకారంగా వాటిల్లో పారమార్థిక అంశములుగా చూస్తేనే మన జీవితానికి ఏమైనా ఉపయుక్తమై ఉన్నటువంటి అంశాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప కథాంశాల్లోకి పోతే మనకి వాటిల్లో వాస్తవం అనేటువంటి యొక్క అంశములు చాలా దూరముగా ఉండేటువంటి విధానం. ఎందుకంటే హిరణ్యాక్షుడు వాడు దుర్మార్గంగా ప్రవర్తించాడు కాబట్టి వాడు ఏం చేశాడు అంటే ఈ భూమి అంతటిని శాపలాగా చుట్టి సముద్రంలో పారవేశాడు. కానీ ఈ మాటలు చూసినప్పుడు కొంచెం వైజ్ఞానికంగా చూస్తే ఇది పొసగని వ్యవహారం. భూమిని శాపలాగా చుట్టడం ఏంటి, సముద్రంలో పారవేయటమే. అసలు భూమి ఉందే సముద్రం లోపల, సముద్రంలో పారవేయటం ఏమిటి అనే విషయాలు. ఒకవేళ వాడు భూమిని సముద్రంలో పారవేస్తే వాడు ఎక్కడున్నాడు? వాడు కూడా శాపలో ఇరుక్కుపోయి ఉండొద్దు. వాడు కూడా శాప చుట్టి పారేస్తే మరి ఇడిగా ఏమైనా ఉన్నాడు వాడేమన్నా? ఇలాంటివన్నీ కొంచెం మనకి సందేహాస్పదంగా ఉండేటువంటి అంశాలు అన్నమాట. మనం వాటి జోలికి పోకుండగా వాటిల్లో ఉన్నటువంటి నీతిని, జ్ఞానాన్ని గ్రహించినట్లయితే మనకు ఏదైనా సమాధానం దొరికే అవకాశం లాంటిది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసినట్లయితే ఈ నరకాసురుడి యొక్క పాత్ర మరి లోన మన యొక్క శరీరంలో చేరి ఉన్నటువంటి అహంకారం పూరితమై ఉన్నటువంటి అజ్ఞాన మిళితమై కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించేటువంటి అహంకార పూరితమై ఉన్నటువంటి ప్రవృత్తి ఈనాడు చూస్తే లోకంలో ఎంతో మందిలో మనం ఆ దారుణమై ఉన్నటువంటి వ్యక్తిత్వాలు మనం చూస్తూ ఉంటాం. ఎంత దారుణం అని చెప్పినట్టు దయాదాక్షిణ్యం లేకుండా వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనలు చూస్తూ ఉంటే ఈ నరకాసురుల్లో కూడా సాలరేమనేటువంటి విధానంగా మనకి వాళ్ళ వ్యక్తిత్వాలు మనకు గోచరిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి ఏదన్నా మార్పు తెద్దాం అనేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ కథాంశములుగా మనం భావించవచ్చు. ఒకటి నీతిపరంగా ఆ కోణంలో చూస్తే అంశం గోచరిస్తుంది. పారమార్థిక విషయంగా చూసినట్లయితే మరి అహంకారము అనబడేది ఏంటంటే యజ్ఞవరాహము, ఇంకా శ్రీమన్నారాయణుడు. అరే శ్రీమన్నారాయణుడు పుట్టినటువంటి ఇట్లాంటి వాడు పుడతాడా అని సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుడితే వాడు ఎట్లా ఉండాలి? చాలా దైవ గుణాలు కలిగి ఉండాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి, ఇలాంటివి ఉండాలి కదా. మరి ఈ విధంగా వీడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుట్టినటువంటి వాడేనా ఈ నరకాసురుడు లోకాలను బాధించే విధానముగా అన్నటువంటి యొక్క సందేహాలు కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ. కానీ ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క విధానములో మరి ఆ పృథివీ ఆమె యొక్క పారవశ్యముతో పుట్టినటువంటి వాడు అని చెప్పని మీకు పంచకరణ రీత్యా చూసినట్లయితే ఆకాశము యొక్క పరగభాగము పృథివీ యొక్క అర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా అహంకారం పుట్టెను అనే అంశం వస్తుంది మీకు సాంఖ్య విధానంలో. ఆకాశము యొక్క పరగభాగము పృథివీ అర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా అహంకారం పుట్టెను. ఆకాశమును విష్ణువుతో పోలుస్తారు. అది శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని ప్రకారంగా గగన సదృశం ఆకాశముతో పోలుస్తారు. ఈ ఆకాశాంశ పరక భాగము పృథివీ యొక్క అర్ధాంశముతో కలియటం కారణముగా ఏర్పడేటువంటి అహంకారము అని చెప్పని, అందువల్ల ఈ అహంకారం యొక్క విషయం చూసినట్లయితే పృథివీ యొక్క తత్వం దాంట్లో ఉంటుంది. పృథివీ ఈ విధానం ఏంటంటే యత్ కఠినం సా పృథివీ అంటారు. ఈ కఠినత్వపు స్వభావం అనేటువంటిది అహంకారమునందు వచ్చినటువంటిది అన్నమాట. ఎందుకంటే మనం చూస్తే అక్కడ మనస్సు కూడా ఆకాశం యొక్క పరగభాగమే, బుద్ధి ఆకాశం యొక్క పరగభాగమే, చిత్తము కూడా ఆకాశం యొక్క పరగభాగమే.
కానీ వాటి స్వరూప స్వభావాలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే ఒకటేమో వాయువు అంశం వల్ల పుట్టింది, ఒకటేమో అగ్ని అంశంతో పుట్టింది, ఒకటేమో జలాంశంతో పుట్టింది. కాబట్టి వాటి స్వభావాలు వేరుగా ఉన్నాయి. కానీ ఇక్కడ అహంకార విషయం చూసినప్పుడు పృథివీ యొక్క అంశంతో పుట్టింది కాబట్టి యత్ కఠినం సా పృథివీ. కనుక ఈ కాఠిన్యం అనేటువంటి విధానం ఏంటంటే పృథివీ యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశం దాంట్లో చేరటం కారణంగా అహంకారం అనేటువంటిది కఠినుడు అంటాం. అహంకారం కలిగినటువంటి వాళ్ళని వీడు కఠినుడు, వీడు మారడు, వీడి స్వభావం ఇంతే, ఎంత చెప్పినా కానీ వీళ్ళు అలాంటి కారుణ్య భావాలు రావు, మహా కాఠిన్యంగా ప్రవర్తించేవాడని చెప్పని మన అహంకార పూరితమై ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తించేటువంటి ఆ విధానాన్ని బట్టి మనం ముఖ్యంగా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఇది ఒక కోణం. ఇలాగా అహంకారాన్ని గురించి మనం చెప్పుకునే విధానములో ఈ సాంఖ్య విధానంగా చూసినప్పుడు మనకి ఆకాశ పరగభాగము, పృథివీ అర్ధాంశము రెండింటి కలయిక కారణంగా ఏర్పడ్డటువంటి అహంకారము పృథివీ సంబంధమై ఉన్న కాఠిన్యమును పొందాడు. కాబట్టి కనుక ఆకాశాంశం యొక్క విధానం కాదు, అక్కడ కేవలం పృథివీ సంబంధమై ఉన్న కాఠిన్యం అహంకారం వల్ల ప్రవేశించటం కారణంగా ఆ విధంగా అహంకారుడు ఆ విధంగా ప్రవర్తించేటువంటి విధానముగా ఉన్నటువంటిది. ఈ అహంకార స్వభావముతో లోకంలో చాలామంది చూస్తే చాలా అరుదుగా చూస్తాం మనం. అహంకార విధానముగా వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన చూస్తూ ఉంటే మనకు కూడా బాధ కలుగుతుంది, జాలేస్తుంది. ఎందుకు ఇట్లా వీటి ప్రవర్తిస్తున్నారనే విధానంగా చూస్తాం. ఎందుకంటే అంతఃకరణం ప్రధానం. మానవ జీవన విధానంలో, మానవ జీవిత విధానంలో అంతఃకరణం ప్రధానంగా చెప్తారు. అంతఃకరణంలో చాలామంది ఈ మనస్సు అనేటువంటి యొక్క అంశం మీద ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. మానసిక సంబంధమై ఉన్న వ్యవహారమే ఎక్కువ మందిలో మనం చూస్తూ ఉంటాం. అయితే అతి తక్కువ మందిలో చూసే విధానం ఏంటంటే మరి అగ్ని అంశతో పుట్టినటువంటి యొక్క బుద్ధి అన్నమాట. ఆకాశం యొక్క పరక భాగమే, కానీ అది అగ్ని అంశతో పుట్టింది కాబట్టి బుద్ధి చాలా శుద్ధంగా ఉంటుంది. అలాగా బుద్ధిని ముందు పెట్టుకుని ఆ బుద్ధితో జీవించేటువంటి వారు బుద్ధిజీవులు అని చెప్పని అంటాం. వాళ్ళు సాత్వికులై ఉంటారు, విజ్ఞులై ఉంటారు, మంచితనం కలిగి ఉంటారు, పరులకు ఉపకారం చేసే విధానం కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా జీవించే జీవన విధానం వాళ్ళలో మనం చూస్తాము. అలాంటి వాళ్ళు మనకు అరుదుగా లోకంలో కనపడతారు. వాళ్ళు ఏంటంటే ఈ మరి అగ్ని అంశతో పుట్టినటువంటి బుద్ధితో చేరి వాళ్ళ జీవన విధానం అంతా కూడా ఉంటుంది. వారు మంచిగా పారమార్థికాన్ని అధ్యయనం చేస్తారు. ఇటు వ్యవహారంలో కూడా అందరితో చాలా మంచిగా ప్రవర్తించే విధానం ఉంటుంది. అట్లా ఆ చిత్తంతో కూడా చాలామంది ప్రవర్తించే విధానము. చిత్తం అనేది మనసులో భాగంగానే చెప్తారు. అందుచేత ప్రధానంగా మనోజీవులు, బుద్ధిజీవులుగా చెప్పుకోవటం రెండు తరగలుగా విశ్వంలో ఉంటుంది. ఇక మూడో అంశంగా చూసినట్లయితే అహంకారం అనగా పృథివీ అంశంతో ఏర్పడేటువంటి ఈ కాఠిన్య భావములు కలిగి ఉన్నటువంటి అహంకారము, దాంట్లో చేరి ఉన్నటువంటి ఇంకా ఇతర గుణాలు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధంచ సంశ్రితాః అని ఆశ్రయ సంపత్తి విషయముగా పరమాత్మ కూడా భగవద్గీతలో దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసుర్యం అన్నట్లుగా అసుర సంబంధమై ఉన్నటువంటి గుణాలను దరికి చేర్చుకొని వాటి యొక్క ఆశ్రయంలో ఈ జీవన విధానం అహంకారంతో కలిసి జీవించేటువంటి వాళ్ళు లోకంలో ఉంటారు. వాళ్ళ ప్రవృత్తి చాలా దారుణంగా ఉంటుంది, హింసాత్మకంగా ఉంటుంది, దయాదాక్షిణ్యము లేకుండా ఉంటుంది, క్రూర స్వభావముతో ఉండేటువంటి మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ నరకాసురుడికి చాలా సన్నిహితముగా ఉన్నటువంటి వ్యక్తిత్వాలుగా మనం గమనించవచ్చు అన్నమాట. ఈ కోణములో ఇదొక అంశం అన్నమాట. రెండవది ఏంటంటే అహంకారం అని చెప్పి అన్నప్పుడు ఈ అహంకారమునందు అహంకార పదలక్ష్యార్థము ఉన్నది, అహంకార పద వాచ్యార్థము ఉందన్నమాట. అహంకారములో అహం అనేటువంటి పదలక్ష్యార్థం చూసినట్లయితే అహము యొక్క అంశము ప్రత్యేగాత్మ అవుతుంది. అహం అనేటువంటి అంశము ప్రత్యేగాత్మ లేదా ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి బ్రహ్మము. ఆ బ్రహ్మమే భగవంతుడు, శ్రీమన్నారాయణుడు, విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క నారాయణుడు. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణం హరిం అని ప్రకారంగా
విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. కనుక దాంట్లో ఉన్నటువంటి యొక్క భాగమే అహము యొక్క లక్ష్యార్థం. అహము యొక్క పదలక్ష్యార్థం చూసినట్లయితే ప్రత్యేగాత్మ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను 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 అంటూ ఉంటాడు. ఆ నేను అనేటువంటి యొక్క అంశమే అహం. అహం అనేటువంటిది ఎప్పుడూ కూడా సత్తా మాత్రమై ఉన్నటువంటి స్వరూపం. అహం అనేటువంటి అంశము ప్రతి ఒక్కరి యందు కూడా భాషిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశమును కలిగి ఉన్నారు. ఉన్నావా? ఉన్నాను ఉన్నాను ఉన్నాను. అహం అహం అనేది ఉన్నాను. నేను నేను ఉన్నాను ఉన్నాను. కనుక ఈ నేను అనేటువంటిది పోయేది కాదు. నిన్న ఉన్నాను, ఈ పూట ఉన్నాను, రేపు ఉంటాను, పోయిన వారంలో ఉన్నా, ఈ వారంలో ఉన్నా, వచ్చే వారంలో ఉన్నా, పోయిన సంవత్సరంలో ఉన్నా, ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, ఇట్లా ఉన్నాననేటువంటి యొక్క సత్తా మాత్రమే ఉన్నటువంటి యొక్క అంశాన్ని దూరం చేసే అవకాశం లేదు. అది బ్రహ్మము యొక్క స్వరూప విధానం. అంటే ఆ బ్రహ్మము యొక్క స్వరూప విధానముగా ఉన్నటువంటి యొక్క ఆ నేననేటువంటి యొక్క విధానం జ్ఞానులు అహం బ్రహ్మాస్మి అనే భావన కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ భావన అహం అనేది బ్రహ్మ, బ్రహ్మము, అస్మి, సత్తా మాత్రమే ఉన్నటువంటి విధానం. కానీ అలాంటి ఆ భావన సర్వసాధారణంగా సామాన్యులలో ఉండదు. ఈ సత్తా మాత్రమై ఉన్నటువంటి యొక్క ఉనికిని ఈ దేహమునందు ఆపాదించారు. ఈ దేహాన్ని చూపిస్తూ నేను అని చెప్పనే మాటే అందరూ లోకంలో వాడే విధానం. ఇక్కడ తత్వజ్ఞానములో ఉన్నటువంటి వారు మాత్రమే నేనుకి ఒక మూలతత్వాన్ని వాళ్ళు చూపించే విధానం ఉంటుంది. ఏమి నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర ప్రత్యేగాత్మ అహం. ఇది వాళ్ళు చెప్పేటువంటి భావన. కనుక అహం సత్తాత్మ భావన మహాత్ముల యందు చాలా శుద్ధముగా ఉన్నది, చాలా క్లారిటీగా ఉన్నది. చాలా ప్రత్యేగాత్మ పరమాత్మలు ఏకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క భావన కలిగి ఉందన్నమాట. అయితే అది అజ్ఞాన కారణంగా ప్రతి ఒక్క వ్యక్తి యందు భాషించేటువంటి అహం వృత్తి ఈ దేహాధ్యాసన పొందింది. అంటే ఆ దేహాధ్యాసన పొందటమే ఈ పృథివీ యొక్క దేహమనగా పృథివీ తత్వం. దేహమనగా పృథివీ తత్వము. కేవలం ఈ దేహం పృథివీ. ఆ పృథివీ సంబంధమై ఉన్నటువంటి దాంతో అహం సత్తాత్మమై ఉన్నటువంటి దాన్ని యజ్ఞవరాహముగా చెప్పుకొచ్చారు. యజ్ఞ అని చెప్పినట్టు పూజ్య విధానం. యజదేవ పూజాయం. యజ్ఞ అనే పదము యజ్జు అనే ధాతువు నుంచి వచ్చిందే యజ్ఞము అనేటువంటిది. యజ్ఞం అంటే ఒక పూజనీయత. యజ్ఞం అని చెప్పనంటే పూజనీయత. వర అంటే శ్రేష్టము. యజ్ఞ వర అంటే ఆ యొక్క పూజనీయతతో చేరి ఉన్నటువంటి ఈ యొక్క అహం బ్రహ్మం యొక్క సత్తా మాత్రమే ఉన్నదో యజ్ఞ వరాహం. వర అహం. వహం అంటే నేను. ఆ నేను కేవలం ఎట్లా ఉన్నానని చెప్పినట్టు యజ్ఞ అనగా పూజనీయమై ఉన్నటువంటి స్వరూపం. అందరి యందు కూడా అది వ్యాపకమై ఉన్నది, విశ్వవ్యాపకమై ఉన్నది. అదే శుద్ధ బ్రహ్మం, అదే శ్రీమన్నారాయణుడు. విశ్వం విష్ణురు వషట్కార. విష్ణు సహస్రనామాలు కూడా వ్యాపకత్వాన్ని బోధిస్తుందన్నమాట. అలాగా ఉన్నటువంటి యొక్క సత్తాత్వము ప్రతి ఒక్కరి యందు కూడా ప్రత్యేగాత్మగా భాషించే విధానం ఉండగా దానిందు కేవలం సత్తు చిత్తు ఆనందాత్మకమై ఉన్నటువంటి యొక్క స్వరూప భావన లోకంలో మానవులు కోల్పోయి ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహ తాదాత్మ్యమును పొందటం కారణముగా ఈ దేహమును బట్టి నేను అనేటువంటి భావనతో ఉన్నారు. దేహాత్మ భావన అన్నారు, దేహాత్మ బుద్ధి అన్నారు. దేహాభిమాన పాశేనాచరం బద్ధోసి పుత్రకః. దేహాభిమాన పాశేన. కాబట్టి దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావన లోకంలో లేని వాళ్ళు ఎవరు లేరు. అందరూ దాదాపుగా ఈ భావనే కలిగి ఉన్నారు. కనుక అంటే అహం సత్తాత్మమై ఉన్నటువంటి యొక్క ఉనికిని ఈ దేహమునందు ఆపాదించి ఈ దేహము నేనుగా భావించుకునేటువంటి విధానము నుంచి పుట్టినటువంటి వాడే అహంకారపు